హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ క్రన్చిరోల్ వాళ్ళు సమ్మర్ 2024 యానిమే లైనప్‌ని అయితే రిలీజ్ చేశారు. వాటిల్లో ఇండియన్ లాంగ్వేజెస్‌లో చాలా యానిమేస్ ఉన్నాయి. మన తెలుగులో మొత్తం 7 యానిమేలు రాబోతున్నాయి. అండ్ అవి చూడంగానే నాకు మైండ్ పోయింది భయ్యా. ఎందుకంటే ఇన్ని యానిమేస్ తీసుకొస్తారని నేను అస్సలు అనుకోలేదు. అండ్ డెఫినెట్‌లీ క్రంచిరోల్‌కి మనం బిగ్ థాంక్స్ చెప్పుకోవాలి. కొత్త యానిమేస్ అప్పుడే రిలీజ్ అవుతున్నాయి. కాస్ట్ ఎక్కువ అవుతాయి. అయినా కానీ వాళ్ళు అన్ని యానిమేస్ మనకు తీసుకొస్తున్నారంటే మన సపోర్ట్ మనం చూపించాలి. అండ్ బిఫోర్ దట్ ఈ యానిమే లిస్ట్ చెప్పే ముందు చాలామందికి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పటికీ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి గైస్, ఇప్పుడు మేము చెప్పే యానిమేస్ ఏంటంటే సమ్మర్ 2024 యానిమేస్. సమ్మర్ 2024 అంటే ఈ జూన్ ఎండ్ నుంచి స్టార్ట్ అయ్యి రేపు జూలై, ఆగస్ట్‌లో రిలీజ్ అయ్యే యానిమేస్‌ని సమ్మర్ 2024 అంటారు. అంటే అప్పుడే కొత్తగా రిలీజ్ అవుతాయి. ఇప్పటి వరకు ఆ యానిమేస్ రాలేదు. ఒకవేళ వచ్చినా కానీ వాటి కొత్త సీజన్ రిలీజ్ అవుతుంది. సో దీని అర్థం ఏంటంటే ఆ యానిమే అప్పుడే రిలీజ్ అవుతుంది. ఆ ఎపిసోడ్స్ అప్పుడే రిలీజ్ అవుతున్నాయి కొత్తవి. సో అవి తెలుసుకోకుండా కొంతమంది యెస్టర్‌డే పోస్ట్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏమన్నారంటే, "బ్రో ఇవన్నీ అండర్ రేటెడే వీటినెందుకు తెలుగులో తెస్తున్నారన్నారు." అండ్ ఇంకొకరు చూసుకుంటే, "అసలు నాకు యానిమేలు తెలియని కూడా తెలియవన్నారు." అసలు యానిమే రిలీజే కాలేదు ఇప్పటివరకు చూసుకుంటే ఆ లిస్టు. మీకెలా తెలుస్తుంది? అండ్ అండర్ రేటెడ్ అంటారా? అసలు ఒక యానిమే రిలీజ్ అవ్వకుండా అది బాగుందో లేదో తెలియకుండా ఆ యానిమేస్ అండర్ రేటెడ్ ఎలా అవుతాయి? నాకిప్పటికి అర్థం కాలేదు క్వెషన్‌కి ఆన్సర్ ఏంటో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న ఏప్రిల్‌లో 'కైజు నంబర్ 8' వచ్చింది. అది అసలు ఎవరికి తెలుసు అంతకుముందు? అది తెలుగు డబ్‌లో దాని ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. అక్కడి నుంచి సక్సెస్ స్టార్ట్ అయిపోయింది. 'విన్ బ్రేకర్' రిలీజ్ అయినప్పుడు ఎవరికైనా తెలుసా? అది ఫస్ట్ వచ్చిన తర్వాత ఎపిసోడ్ 1 చూసిన తర్వాత నచ్చిన తర్వాతే కదా ఫేమస్ అయింది. సో ఇలాగే రేపు జూన్, జూలైలో రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినప్పుడు మీకు నచ్చితే అది పాపులారిటీ దానికి పెరుగుతుందనమాట. ఆ యానిమే బాగుంటే. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు చెప్పే లిస్ట్ ఏదైతే ఉందో సమ్మర్ 2024 అనేది ఇవి కొత్త యానిమేస్ ఇప్పుడు రిలీజ్ అయ్యాయి. మొన్న రిలీజ్ అయిన 'హైక్యూ', 'బ్లూ లాక్' లాగా పాత యానిమేస్ కాదు. ఇవి న్యూ యానిమేస్. అవైతే మేము జస్ట్ తెలుగు డబ్ క్రంచిరోల్ తెలుగు డబ్ అని పెడతాం. సమ్మర్ 2024, ఫాల్ 2024 అని పెట్టాం. ఓకేనా? ఇక ఇప్పుడు మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. ఆ లిస్ట్‌లోకి అయితే దిగిపోదాం అనమాట. సో ఈ లిస్ట్‌లో ఫస్ట్ యానిమే చూసుకుంటే 'మకైన్'. టూ మెనీ లూజింగ్ హీరోయిన్స్. సో ఈ యానిమే చూసుకుంటే మీకు రిలీజ్ డేట్ వచ్చేసరికి 13th జూలై అంటే 13 జూలైన అయితే రిలీజ్ కాబోతుందనమాట. అండ్ దీని డబ్ చూసుకుంటే మనకి తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అవుతుంది. అండ్ జపనీస్ ఆబ్వియస్‌లీ ఉంటుంది. సో 13th జూలైనే మన తెలుగులో రిలీజ్ అవుతుందా అంటే మాక్సిమం అయితే అవే రిలీజ్ డేట్స్ అని వాళ్ళు చెప్పారు. బట్ డెఫినెట్‌లీ కొన్ని యానిమేస్‌కి అయితే చేంజ్ అవుతాయి. అంటే ఒక 2, 3 వారాలు పోస్ట్‌పోన్ అవ్వచ్చు. సో అలాగైతే ఉంటాయన్నమాట. డబ్బింగ్ అయితే మీరు డెఫినెట్‌లీ బల్లగుద్దినట్టు వస్తుందని మేము చెప్పలేం. మేబీ కొంచెం చేంజెస్ అయితే ఉండొచ్చనమాట. ఎందుకంటే క్రంచిరోల్ అనే కాదు, ఏ ప్లాట్‌ఫామ్ అయినా కానీ డబ్బింగ్ వెంటనే రిలీజ్ అవ్వవు కొన్ని యానిమేస్. సో కాబట్టి కొంచెం టైం అయితే పట్టే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఆ రోజు రిలీజ్ అయితే మాత్రం గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. సో ఈ యానిమే చూసుకుంటే 13 జూలై వస్తుంది. ఆ రోజు తెలుగు వస్తే మాత్రం డెఫినెట్‌లీ నేను స్టోరీలో పెడతా ఇన్‌స్టాలో. ఫాలో అవుతూ కూర్చోండి. అండ్ ఈ యానిమే నాకు మెయిన్ అంటే ఈ తెలుగు డబ్‌లో వచ్చే యానిమేస్‌లో నాకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నది ఇదే. ఎందుకంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. A1 పిక్చర్స్ కాబట్టి. అండ్ ఆ తర్వాత 'బై బై ఎర్త్' ఈ యానిమే చూసుకుంటే మీకు 12 జూలైన అయితే రిలీజ్ కాబోతుందనమాట. అండ్ యాజ్ యూజువల్ ఇది కూడా మనకి తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజ్‌లో డబ్బింగ్ అయితే వస్తుంది. అండ్ ఇది 12వ తారీఖు దీని యొక్క జపనీస్ ఎపిసోడ్ రిలీజ్ డేట్. అండ్ తెలుగు కూడా ఆ రోజు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రాకపోతే మాత్రం డెఫినెట్‌లీ ఒక 2 వీక్స్ డిలే అవుతుంది. అండ్ తర్వాత యానిమే చూసుకుంటే 'నో లాంగర్ అలౌడ్ ఇన్ అనదర్ వరల్డ్'. సో ఈ యానిమే చూసుకుంటే మీకు జూలై 9న అయితే రిలీజ్ కాబోతుందనమాట. యాజ్ యూజువల్ లాంగ్వేజెస్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి. సో అండ్ ఇది కూడా సేమ్ ఫార్మాటే. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే జూలై 9న మనకి జపనీస్ రిలీజ్ అవుతుంది. తెలుగు అది మాక్సిమం ఆ రోజే రిలీజ్ అవుతాయి. అవ్వకపోతే మాత్రం డిలే అవుతాయి 2, 3 వీక్స్. ఆ తర్వాత యానిమే వచ్చేసరికి 'విస్టోరియా వ్యాండ్ అండ్ స్వార్డ్'. సో ఇది చూసుకుంటే జూలై 7న అయితే రిలీజ్ అవుతుందనమాట. అండ్ ఇది యాజ్ యూజువల్ అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. అండ్ దీని మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఐ మీన్ ఆర్ట్ స్టైల్ అంత గొప్పగా అనిపించలేదు. ఇక ఆ తర్వాత 'క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ అనదర్ వరల్డ్' ఇది చూసుకుంటే 5th జూలైన అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ ఇది కూడా యాజ్ యూజువల్ అన్ని లాంగ్వేజెస్‌లో వస్తుంది. అండ్ ఈ యానిమే మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. బికాజ్ ఆర్ట్ స్టైల్ చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరు కూడా క్యూజువల్ చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా అండ్ నీట్‌గా అయితే ఉందనమాట. సో ట్రై తర్వాత 'ఆల్డే సమ్‌టైమ్స్ హైడ్స్ హర్ ఫీలింగ్స్ ఇన్ రష్యన్'. సో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇది చూసుకుంటే 3rd జూలైన అయితే రిలీజ్ కాబోతుందనమాట. 3వ తారీఖు జూలై. అండ్ అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అవుతుంది. అండ్ ఇది చాలా వరకు దీని మీద ఇంట్రెస్ట్ అయితే చాలామంది చూపిస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ తెలుగులో కూడా కొంతమంది చూపిస్తున్నారు. సో ఇది తెలుగు డబ్ వచ్చినప్పుడు కూడా చూసి ఎంజాయ్ చూడండి. ఎందుకంటే కొంచెం కొత్తగా అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది దీన్ని చూసుకుంటే.
అండ్ నెక్స్ట్ యానిమే వచ్చేసరికి అండ్ ఫైనల్ యానిమే ఇది చూసుకుంటే ద స్ట్రాంగెస్ట్ మెజిషియన్ ఇన్ ద డీమన్ లార్డ్స్ ఆర్మీ వాజ్ ఎ హ్యూమన్. సో ఇది చూసుకుంటే 26 జూన్, అంటే ఎన్నో రోజులు లేదు, 5 రోజులు మాత్రమే ఉంది. సో 26 జూన్ అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ ఇది చూసుకుంటే మీకు తెలుగు, తమిళ్, హిందీ ఉంది. యాక్చువల్గా ఇంగ్లీష్ లేదు. క్రేజీ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్ మేబీ ఇన్ ఫ్యూచర్ వస్తుందేమో, ప్రస్తుతానికైతే లేదనమాట. సో ఇది ఈ 7 యానిమేలు. అండ్ దీని మీద చూసుకుంటే పర్లేదు, కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, అంత ఎక్కువ అయితే చెప్పను. కానీ సో ఈ 7 యానిమేస్ ఇవి. సో వీటి మీద మీకు ఏది ఇంట్రెస్టింగ్గా ఉందండి, మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు ఈ యానిమేస్లో, కింద కామెంట్స్లో అయితే తెలపండి. నేనైతే చెప్పాను కదా, ఒక 3-4 యానిమేస్ అయితే ట్రై చేస్తాను. బట్ అన్ని యానిమేస్ చూసి డబ్బింగ్ రివ్యూ ఇస్తా, బట్ తర్వాత చూస్తానో లేదా అనేది క్లారిటీ అయితే లేదనమాట. సో చూసారు కదా, ఇది సమ్మర్ 2024 యానిమేస్ లైనప్ తెలుగు డబ్ మాత్రమే. నేను హిందీ డబ్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే హిందీలో ఇంకా యానిమేస్ ఉన్నాయి. నేను ఓన్లీ తెలుగు ఉన్న వాటిని కన్సిడర్ చేశాను కాబట్టి అలా చెప్పాను అనమాట. సో దట్స్ ద వీడియో. మరి నెక్స్ట్ కలుద్దామండి. అంటిల్ దెన్ బాయ్.